హాయ్ అండి అందరికీ. కొన్ని ప్రాంతాల్లో ఆషాఢంలో తప్పక తినాలంటారండి ఈ కూరను. అదేనండి తెలగపిండి కూర. మా ప్రాంతంలో అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా ఈ కూరను వడ్డిస్తారు. మన పెద్దలు పాటించిన ఆచారం, మన ఇంటి పాతకాలపు రుచితో ఈ తెలగపిండి కూర తయారు చేసుకుందాం. ముందుగా తెలగపిండి కూరకు కావలసిన వాటన్నిటినీ ఇలా రెడీ చేసుకుందాం. పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, తెలగపిండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఒక మందపాటి పెనాన్ని స్టవ్ పై ఉంచి స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్లో వెల్లుల్లి రేఖలను వేసి కాసేపు వేయిద్దాం. ఇలా వేగిన వెల్లుల్లిలో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకొని ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా కలుపుకొని ఈ టైంలో కరివేపాకును వేసుకుందాం. కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత ఒకసారి కాస్తసేపు వేయించి కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఈ టైంలో మనం పసుపు వేసుకుందాం, ఉప్పు కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి కలిపి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో కారం వేసుకొని కలుపుకుందాం. కారం ఒకసారి ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. చిన్న మంట పైనే ఉంచి వేయించాలి. ఇలా ఒకసారి వేయించిన తర్వాత 1 కప్పు తెలగపిండికి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని మనం ఒకసారి మూత పెట్టుకొని నీళ్లు తెల్ల కాగనిద్దాం. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత తెలగపిండి కూరను కలుపుకుంటూ కూరలో వేసుకోవాలండి. ఒకసారి వేస్తే ఉండలు కట్టేస్తాయి. అందుకని ఇలా కలుపుకుంటూ మనం కూరలో వేసుకుందాం. ఇలా తెలగపిండి మొత్తం వేసిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ పైన ఉంచి వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చివరిలో ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే తెలగపిండి కూర రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఏబీవీకే వంటిల్లు ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.